నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం అనంతరం సభ రేపటికి వాయిదా. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందింది, ప్రజాపాలన మొదలైందన్న గవర్నర్. కాసేపట్లో బీఏసీ సమావేశం, అసెంబ్లీ నిర్వహణపై నిర్ణయం. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ పెన్షన్ పెంపు, ఆరోగ్యశ్రీ పరిధి పెంపుపై చర్చ. యశోద ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్, నందినగర్లోని ఇంటికి మాజీ సీఎం. రిమ్స్ ఆసుపత్రిలో ఘటనపై విచారణ కమిటీ, హాస్టల్లోకి బయట వ్యక్తులు ఎందుకు వచ్చారని ఆరా. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందన్నారు. తెలంగాణలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలు ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించారని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని గవర్నర్ తమిళిసై తెలిపారు. Minister Dr. Manmohan Singh for creating a separate Telangana state in 2014. Respecting the decades-old aspiration of people. On behalf of 4 crore Telangana people, the present government thanks Mrs. Sonia Gandhi, the then chairperson of UPA, for the key role she played in the process of creating Telangana into a separate state. I once again pay my humble tributes through this house to the martyrs who laid down their precious lives. At the time of elections, we gave word to the people that we would get Indrama Rajyam in Telangana. We made it clear that there would not be any repression. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందన్నారు. తెలంగాణలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. ప్రజాసేవలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడాలను తెలంగాణ ప్రజలు సహించారని అన్నారు. కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని గవర్నర్ తమిళిసై తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం పూర్తయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంలో తెలంగాణలో ప్రభుత్వం మార్పుకు నాంది పలికామంటూ మొదట ప్రసంగం ప్రారంభించారు. కాళోజీ కవితతోటి ఈ ప్రసంగాన్ని ప్రారంభించారు. అదేవిధంగా 18 పేజీల్లో 25 అంశాల్లో గవర్నర్ ప్రసంగం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక 19వ పేరాలో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా చేసినటువంటి ప్రభుత్వ అప్పులను 19వ పేరాలో ఈ నూతన ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా చేర్చిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీల మేరకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 48 గంటల్లోనే 2 గ్యారంటీ స్కీములను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా
గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. అదేవిధంగా రాచరిక ప్రభుత్వం నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిందో ఆ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చారు. అదేవిధంగా దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు చక్కదిద్దడమే ఈ ప్రభుత్వం ముందున్న లక్ష్యం అంటూ కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా 5.5 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 10 సంవత్సరాలుగా ఆరోపిస్తూ వస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో ప్రధాన అంశంగా పేర్కొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతిపక్షాల నుండి నిర్మాణాత్మక సూచనలు తీసుకుంటామంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా పేర్కొంది. గత ప్రభుత్వం శాసనసభలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కల్పించలేదు. ప్రతిపక్ష పార్టీల నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులను పెద్ద ఎత్తున అధికార పక్షంలో చేర్చుకున్నారు కాబట్టి ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది, సరైన సమయం లేకుండా పోయిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా ఆరోపిస్తూ వచ్చింది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు తీసుకుంటామంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా చేర్చారు. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల అంశంలో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందులో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో పేర్కొంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీకి సంబంధించి చైర్మన్ రాజీనామా చేశారు, టీఎస్పీఎస్సీ సభ్యులు రాజీనామా చేశారు. త్వరలోనే టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి నూతన చైర్మన్తో పాటు సభ్యులను నియమించాల్సి ఉంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి అర్హులైన వారితోటి దరఖాస్తులు తీసుకునే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ అంశాలను కూడా గవర్నర్ ప్రసంగంలో చేర్చారు. ఇక జాబ్ క్యాలెండర్ను అమలు చేస్తాము, డిఎస్సీని ఏర్పాటు చేసి వచ్చే 6 నెలల్లో జాబ్ క్యాలెండర్ను అమలు చేయడం ప్రధాన ఉద్దేశంగా ముందుకు వెళ్తామంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి శాఖను గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ సంస్థలు అంటే ట్రాన్స్కో, జెన్కోలు మొత్తం 85,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. ఇక 50,275 కోట్ల నష్టాలతో ప్రస్తుతం విద్యుత్ సంస్థ ఉందంటూ కూడా ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా పేర్కొంది. ఇక పౌర సరఫరాల శాఖ విషయానికి వస్తే 56,000 కోట్ల అప్పుల్లో పౌర సరఫరాల శాఖ ఉంది. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ 11,000 కోట్ల నష్టాల్లో ఉందంటూ కూడా ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పుల్ని ప్రధాన అంశంగా గవర్నర్ ప్రసంగంలో చేర్చారు. ఇక ప్రతి శాఖకు శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా ఈ ప్రభుత్వం పేర్కొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖను అప్పుల కుప్పగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా మార్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి శాఖకు ఆర్థికంగా ప్రతి శాఖలో ఏ విధంగా ఉంది అనేది శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లోకి వెళ్తామంటూ పేర్కొంది. అందులో ఆ అంశాన్ని కూడా ప్రధానంగా గవర్నర్ ప్రసంగంలో చేర్చారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ప్రాధాన్యత క్రమాలు, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల లక్ష్య సాధన ఏ విధంగా ఉందో ఉన్నదానితో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులపైనే ఫోకస్ పెట్టి ఈ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో స్పీచ్ను ఉంచారని చెప్పుకోవచ్చు. గవర్నర్ కూడా ఎక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోట్ను చదివి ముఖ్యంగా గవర్నర్ ప్రసంగాన్ని పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాళోజీ కవితతో ప్రారంభమైనటువంటి గవర్నర్ ప్రసంగం రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో పాటు ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనే దానిపైన గవర్నర్ ప్రసంగం ప్రధాన అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సెవెన్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో మెడికోల ఆందోళన కొనసాగుతుంది. 2 రోజులు విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు డైరెక్టర్ జైసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జూడాలపై దాడి ఘటనపై విచారణ కమిటీ రంగంలోకి దిగింది. డిఎంఈ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు శివప్రసాద్, వివి రావుల బృందం విచారణ ప్రారంభించింది.
ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ ఆందోళన కొనసాగుతుంది. 2 రోజులు విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు డైరెక్టర్ జయసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జూడాలపై దాడి ఘటనపై విచారణ కమిటీ రంగంలోకి దిగింది. డిఎంఏ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు శివప్రసాద్, వివి రావులు బృందం విచారణ ప్రారంభించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్. నిత్య, ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాలలో జరిగినటువంటి ఘర్షణపై అయితే ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఏదైతే రిమ్స్ కళాశాల డైరెక్టర్ జయసింగ్ ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి ఈ ఆందోళన కొనసాగుతుంది. రిమ్స్ మెడికల్ కాలేజీ ప్రధాన గేటు దగ్గర విద్యార్థులంతా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇంకా కొనసాగుతున్నారు. అయితే ఇప్పటికే నిన్ననే వీరు విధులు బహిష్కరించారు. ఈ రోజు కూడా విధులు బహిష్కరించి రిమ్స్ డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కాలేజీ ఎదుట ఈ మెడికల్ బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రిమ్స్ లో జరిగినటువంటి సంఘటనలకు డైరెక్టర్ వైఖరే కారణమంటూ మెడికల్ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. డైరెక్టర్ ను తొలగించాలని ప్రధానమైనటువంటి డిమాండ్ తో వీరి ఆందోళన అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించేంత వరకు అత్యవసర సేవలు తప్ప విధులకు ఎట్టి పరిస్థితుల్లో హాజరు కాబోమని వీరు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయంలో తెలుసుకున్నటువంటి నేపథ్యంలో రిమ్స్ ఘర్షణ విషయంలో ఇప్పటికే విచారణ కమిటీ అయితే రంగంలోకి దిగింది. డిఎంఈ ఆదేశాలతో విచారణ అయితే ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ప్రొఫెసర్లు శివప్రసాద్, వివి రావుల బృందం ఆధ్వర్యంలో విచారణ అయితే కొనసాగిస్తుంది. అన్ని కోణాల్లో విచారిస్తున్నది. ఘర్షణకు దారితీసినటువంటి పరిస్థితులు ఎందుకు ఎలా దారితీశాయి, అసలు ఎందుకు ఘర్షణ జరిగింది, ఎవరెవరి మధ్య ఘర్షణ జరిగింది అనేటువంటి విషయాలు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. బయటి వ్యక్తులు ఈ యొక్క క్యాంపస్ ఆవరణలోకి ఎవరి ద్వారా వచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ విచారణ బృందం విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రిమ్స్ మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి బయటి వ్యక్తులు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేటువంటి విషయంలో కూడా సీరియస్ గా ఈ విచారణ కమిటీ విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. వైద్య విద్యార్థులపై దాడి ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరితో అందరితో అంటే విద్యార్థులందరితో మాట్లాడుతున్నారు. విచారణ కమిటీ నివేదిక సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లుగా కూడా ప్రొఫెసర్ల బృందం ప్రకటించింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ మాజీ సభ్యురాలు మాహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నేడు ఆ కేసు విచారణ చేపట్టే అవకాశం ఉంది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణపై లోక్సభ నుంచి ఎథిక్స్ కమిటీ విచారణ నివేదిక అనంతరం డిసెంబర్ 8న మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించినట్టు స్పీకర్ ప్రకటించారు. తనను సభ నుంచి బహిష్కరించడాన్ని మాహువా మొయిత్రా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పశ్చిమ బెంగాల్లోని కిషన్ నగర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు. తనపై చర్యలకు సిఫారసు చేసిన లోక్సభ ఎథిక్స్ కమిటీ భారీ అక్రమాలు, నిరంకుశత్వం ప్రదర్శించిందని మొయిత్రా తన వాదనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా నాయకత్వంలోని ధర్మాసనం నేడు మాహువా మొయిత్రా కేసును ఆలకిస్తుంది. రేపటి నుండి సుప్రీంకోర్టుకు శీతాకాలం సెలవులు. నేడే చివరి వర్కింగ్ డే. మొయిత్రా తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వు వాదనలు వినిపిస్తున్నారు. ఆయన చొరవతో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మాహువా పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సిన లిస్టులో చేర్చారు.
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్కు గురైన ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసనకు దిగారు. పార్లమెంట్ భద్రతలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతిపక్ష ఎంపీలను గొంతు నొక్కేందుకు సస్పెన్షన్ను సాకుగా ఎన్నుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ సస్పెండ్ అయిన ఎంపీలకు సంఘీభావం తెలిపారు. పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన 13 మంది లోక్సభ సభ్యులను, ఒక రాజ్యసభ సభ్యుడిని శీతాకాలం సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఆ ఎంపీలంతా నేడు నిరసనలో పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య, 2 పిల్లల్ని చంపి గన్తో షూట్ చేసుకున్నారు. చిన్న కోడూరు మండలం రామునిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య, 2 పిల్లల్ని చంపి గన్తో షూట్ చేసుకున్నారు. చిన్న కోడూరు మండలం రామునిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్లో అందిస్తారు. మల్లారెడ్డి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆకుల నరేష్ ఆయన స్వగ్రామము రామునిపట్ల అతను ఏంటంటే తీవ్ర ఆర్థికంగా నష్టపోవడంతో ఆయన భార్య పిల్లలను వాళ్ళను గన్తో షూట్ చేసి తర్వాత ఈయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు గన్తో పేల్చుకొని. అయితే ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా అతను మరి ఏ విధంగా నష్టపోయిందో తెలియదు కానీ కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారము ఈ మధ్యనే తనకున్న వ్యవసాయ భూమిని కూడా అమ్మినా కూడా తన అప్పులేం తీర్చుకోకుండా ఇంకా అప్పులున్నాయని చెప్పేసి ఈ రోజు తెల్లవారుజామున భార్య పిల్లలను కాల్చి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నిత్య. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో 7 రోజులుగా చికిత్స పొందిన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారాహిల్స్ నందన్ నగర్లో ఇంటికి చేరుకున్నారు. వారం రోజుల క్రితం జారి పడడంతో తుంటి ఎముకకు గాయమైంది. దీంతో యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆసుపత్రిలో కేసీఆర్ కోలుకున్నారు. దాంతో ఆయన ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. డాక్టర్ మీరు
హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో 7 రోజులుగా చికిత్స పొందిన బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంజారాహిల్స్ నందినగర్లో ఇంటికి చేరుకున్నారు. వారం రోజుల క్రితం జారిపడడంతో తొంటి ఎముక గాయమైంది. దీంతో యశోద ఆసుపత్రిలో తొంటి ఎముక రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆసుపత్రిలో కేసీఆర్ కోలుకున్నారు. దాంతో ఆయన ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ బలవర్మనానికి పాల్పడ్డారు. భార్య 2 పిల్లల్ని చంపి గన్తో షూట్ చేసుకున్నారు. చిన్న కోడూరు మండలం రామునిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ బలవర్మనానికి పాల్పడ్డారు. భార్య 2 పిల్లల్ని చంపి గన్తో షూట్ చేసుకున్నారు. చిన్న కోడూరు మండలం రామునిపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి ఫోన్లో అందిస్తారు. మల్లారెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ ఆకుల నరేష్ తన ఆర్థిక ఇబ్బందులతోని ఈ రోజు ఉదయం భార్య పిల్లల్ని తన గన్తో షూట్ చేసి తర్వాత ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా ఇతను ఆర్థికంగా ఇబ్బందుల పాలవడంతో కొంత వ్యవసాయ భూమిని కూడా అమ్మినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ కోయడ మండలం ఎర్రగుంటపల్లికి చెందిన యువతితో ఆయనకి గన్మెన్ నరేష్ కి వివాహం కూడా జరిగింది. వారికి 2 పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబంలో ఈ ఆర్థికంగా ఇబ్బందితో పాటు కుటుంబ కలహాలతోనే ఇతను ఆత్మహత్య చేసుకున్నాను కూడా మనకు కుటుంబీకులు తెలుపుతున్నారు. ఈ వ్యవహారంపై చిన్నకోడూరు మండలం సంబంధించిన పోలీసు వాళ్ళు ఎస్ఐతో పాటుగా పోలీసు కూడా వచ్చి బందోబస్తుగా ఉన్నారు. మరి ఈ ఘటనపై పూర్తిగా విచారణ కూడా చేస్తున్నారు. నిత్య రైట్, ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.